సో చింగ్చాంగ్ వాళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అందరూ చూసేసారు చింగ్చాంగ్, వాళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే పుష్ప 2 నిజం చెప్తాను, మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా. సో వాళ్ళ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. వాళ్ళే కాదు, ఇంకా వరల్డ్ లో కానీ దేశం మొత్తంలో ఇంకా ఎంతమంది ఎన్ని దేశాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు సినిమా అక్కడ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎస్, దానికంటే ఎక్కువ కూడా అక్కడ ఉన్నట్టు వెళ్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. అంటే ప్రభాస్ రికార్డులో ఉన్న బాహుబలి టచ్ చేయలేరండి. టచ్ చేయాలంటే మళ్ళీ వారణాసి గారు రావాలి. వారణాసి గారు వస్తే టచ్ చేయాలి మళ్ళీ. హాయ్ భయ్య, చెప్పండి. పుష్ప 2 జపాన్ లో రిలీజ్ అవబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏంటి పుష్ప 2 మామూలుగా ఉండదు భయ్య. ఇక్కడ మన ఇండియాలో రిలీజ్ అయినప్పుడే అల్లకల్లాలను సృష్టించింది. మామూలు అసలు రికార్డుని బ్రేక్ చేసి షేక్ చేసింది. నేషనల్ అవార్డు కూడా తీసుకుంది. ఇక ఇక్కడ నేషనల్ క్రష్ రష్మిక, అక్కడ ఇంటర్నేషనల్ క్రష్ అవుతుంది. మామూలుగా ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్, వీళ్ళ కెమిస్ట్రీ అసలు అల్టిమేట్ గా ఉంటది. మళ్ళీ ఈగల్ వెయిటింగ్ వీళ్ళ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు ఇంకో సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అసలు ఏమైనా ఉండదు అక్కడ భయ్య. అసలు తగ్గేది అనే డైలాగ్ మాత్రం అసలు వైరల్ అయిపోతుంది. మామూలుగా అసలు ఎవరి నోట చూసినా అదే తగ్గేదేలే అనే డైలాగు రీసౌండ్ వినిపిస్తుంది. చిన్న పిల్ల పెద్ద ముసలి ముత్క ఎవరి నోట చూసినా అదే తగ్గేదేలే డైలాగ్ వినిపిస్తుంది. పుష్ప 2 ప్రభాస్ సినిమాలు ఏమైనా దాటడానికి ఛాన్సెస్ ఉందా? మాక్సిమం ఉండే ఛాన్స్. ఆల్రెడీ జపాన్ లో మన ఇంటర్ భయ్యకి ఎలా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, పుష్ప 2తో అల్లు అర్జున్ భయ్య కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈసారి అక్కడ కూడా మలయాళంలో మల్లు అర్జున్ ఎలా పిలుస్తారో అక్కడ కూడా తనకంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటాడు. రిలీజ్ జనవరి 2026 16వ తారీఖు. రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ భయ్యకి ఎలా అయితే ఫాలోయింగ్ ఉందో జపాన్ లో, అల్లు అర్జున్ కూడా అలాగనే ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అయిపోయింది అక్కడ చాలా మంది జపాన్ లో, కానీ వరల్డ్ వైజ్ గా నేషనల్ వైజ్ గా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రజనీకాంత్ గారికి, సూపర్ స్టార్ గారితో పాటు. చెప్తున్నా, ఏడుకొండల వెంకన్న సాక్షిగా అసలు సినిమా తగ్గేలే పుష్ప 2కు.